ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ మిత్రులకి నమస్కారం. మరి ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడబిడ్డలను కోట్లాధిపతులను చేస్తానని, ఆడబిడ్డలను మేము గౌరవిస్తామని ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి అని తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు ఉట్టిపడే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను, అన్ని వర్గాల ప్రజల్ని ఆనాడు అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లా ఉండాలని అందరితో చర్చించి పెట్టినటువంటి తెలంగాణ తల్లినే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి మార్చిండంటే అసలు ఆడవాళ్ళ పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టే మొన్న జరిగినటువంటి సంఘటన మర్చిపోకముందే లగిచెర్లలో జరిగిన ఆడవాళ్లపై చేసినటువంటి దారుణాన్ని, ఆడవాళ్లపై అనుసరించినటువంటి తీరు, ఆ గాయాలను మర్చిపోకంటే ముందే నిన్న ఆశా వర్కర్లు ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. మరి మీరే చెప్పిండ్రు కదా, మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. మాకు 9,000 ఉంటే 18,000 చేస్తామన్నారు కదా, మరి ఎందుకు చేస్తలేరు, చెయ్యండి అని చెప్పేసి ఏదైతే తెలంగాణ తల్లి అంటే మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నావు కదా, మా ఆడబిడ్డల్ని, మా ఆడపడుచుల్ని గౌరవిస్తా అంటున్నావు కదా, మరి మా సమస్య మేమంతా ఆశా వర్కర్లం, ఆడబిడ్డలమే, మా ఆవేదన, మా బాధ మీ నోటీస్కు తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా బాధను చెప్పుకుందామనే ప్రయత్నంలో వాళ్ళు వచ్చినటువంటి ఆశా వర్కర్స్ పైన నిన్న లాఠీ దెబ్బలు, లాఠీలను మోగించి మీరు అడిగే హక్కు లేదు, మీరు సమస్యలు వినవించుకునే హక్కు లేదు, మీరు ప్రశ్నించే హక్కు లేదు. అరే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, అప్పుడు ఏదో ఇచ్చినా నేను చేస్తే చూడు లేకపోతే లేదు అనే ధోరణిలో ఆ రోజు నిన్న మధ్యాహ్నం మా ఆడబిడ్డలు, ఆశా వర్కర్లు ఒక రిప్రజెంటేషన్ రూపకంగా వాళ్ళ సాధక బాధకాలు రాతపూర్వకంగా ఇద్దామని పోతే అది తీసుకోక ముందే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతి ఉత్సాహం చూపించి అక్కడ మహిళా ఆశా వర్కర్స్ పైన విపరీతంగా కొట్టి బూతులు తిట్టి, అసలు ఆ బూతులు మాట్లాడలేని పద్ధతిలో ఉన్నటువంటి, మనం మాట్లాడుకోలేం, అవి చెప్పడానికి కూడా నాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అట్లాంటి మాటలు మాట్లాడి అట్లా చాలామంది మహిళలు గాయాల పాలై ఉస్మానియాలో ఇవాళ కొట్టుమిట్టాడుతుంది, కాలు ఇరిగి ఆమె స్పృహ తప్పిపోయి ఇవాళ ఆమె మళ్ళీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. చాలామంది మహిళలకు గాయాలైనటువంటి పరిస్థితి, కాళ్ళకు కూడా గాయాలు, కాళ్ళు ఇరిగిపోతాయి అంటే ఒక ఆమెనైతే 3-4 గంటల దాకా స్పృహలోకే రాలేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి మహిళలపై చేసినటువంటి అరాచకాన్ని ఇవాళ మేము మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఆశా వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా ఇవాళ మరి మహిళా కమిషన్, మహిళల గురించి పనిచేసేటువంటి కమిషన్ వాస్తవాలను మరి వారి దృష్టికి తీసుకెళ్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మేము రాతపూర్వకంగా వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే పెట్టారో ఆ డిమాండ్స్, అదేవిధంగా వాళ్ళపైన పోలీసులు అనుసరించినటువంటి తీరు ఎంత ఘోరంగా ఉన్నదంటే మీరు ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. అన్ని పత్రికలలో వచ్చినాయి, అదేవిధంగా టీవీలలో, అన్ని ఛానళ్లలో కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి మీకు అందరికి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా వారికి ఈ రిప్రజెంటేషన్ దీంతో పాటు అన్ని కూడా జతపరిచి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించి ఒక స్త్రీనక్క నేను కూడా మహిళను
కాబట్టి నేను ముందే, మీరు రాకంటే ముందే నేను ఆల్రెడీ వాళ్లకు నోటీసులు పంపించాను. కానీ నేను పంపించినటువంటి నోటీసులో ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా దీంట్లో నేను తీసుకుంటాను. తీసుకొని మళ్ళీ ఇవాళ మహిళలు, ఎందుకంటే మహిళలు కావచ్చు, ఇంకా ప్రజలు, సామాన్య ప్రజలు ఏదైనా వాళ్ళ సమస్యల పైన ధర్నాలు కావచ్చు ప్రభుత్వానికి నివేదించడానికి పోయినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలలో ఏదైనా ఈ పోలీసులు అతి ఉత్సాహం చూపించడం కానీ, లాఠీలు కానీ, ఒక మహిళల పైన మగ పోలీసులు దాడులు చేయడం కానీ, కొట్టడం కానీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి ధర్నాల కాడ అనేది నేను ఖచ్చితంగా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. నేను ఒక లెటర్ రాస్తాను. ఖచ్చితంగా నేను ఒక మహిళగా నేను రెస్పాండ్ అవుతానని చెప్పేసి వారు చెప్పారు. ఖచ్చితంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే కమిషన్ గారికి చెప్పినాము, తను సానుకూలంగా స్పందించింది. కానీ వల్ల నేను ఆశా వర్కర్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు న్యాయమైనటువంటి పోరాటం, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు పడినటువంటి ఆ దెబ్బలు కానీ, ఆ బూతులు కానీ నిజంగా యావత్ మహిళా లోకమే సిగ్గుపడే విధంగా పోలీసులు అక్కడ ఆ రకంగా, ఒక ఉన్నతమైనటువంటి పోలీసులే ఆ రకంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా మేము ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సోయి ఉన్న ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఇష్టానుసారంగా ఇవాళ కేసీఆర్ గారి ఆనవాలే లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా తెలంగాణ తల్లి లాంటి తెలంగాణ తల్లినే మార్చాలన్నటువంటి ఒక పద్ధతిలో పోతున్నావు, ఒక నియంత పద్ధతిలో పోతున్నావు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఆ మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు నువ్వు మాట్లాడే ప్రతి మాటను నువ్వు అనుసరిస్తున్న తీరు, ఇవాళ ఈ తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఖచ్చితంగా నీ అరెస్టులకు, దెబ్బలకు, నీ బెదిరింపులకు ఎవరిక్కడ భయపడరు. ఖచ్చితంగా నిన్ను నిద్రపోనీయం బిడ్డ, మేము నిద్రపోము, నిన్ను నిద్రపోనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ప్రజాప్రభుత్వం పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ప్రభుత్వం పేరిట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు, మరి ఇవాళ పోలీసు అరాచకాలుగా మేము భావించడం లేదు. ఎవరైతే ఎన్నికలకు ముందు వాళ్లకు హామీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చమని శాంతియుత ప్రదర్శన ద్వారా, వాళ్ళు ప్రదర్శన కూడా కాదు, ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆశాలను భయపెట్టడం, వాళ్లను పశువుల కన్నా హీనంగా వ్యాన్లలో ఈడ్చుకెళ్లడం, సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇప్పించకుండా వాళ్లకు కాలు విరిగిన, వాళ్ళు స్పృహ కోల్పోయిన, వాంతులైన, రకరకాల సమస్యల్ని వాళ్ళు మరి ఈ సందర్భంగా పోలీసుల దాడిలో వాళ్ళు గాయపడిన వాళ్లకు సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్లే మళ్ళీ 108ను పిలుచుకొని ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అక్కడ హాస్పిటల్లో కూడా పోలీసులు మళ్ళీ వాళ్ళకి చెప్పి ట్రీట్మెంట్ అందకుండా చూడడం, మా బీఆర్ఎస్ పార్టీ తరపున సత్యవతి రాథోడ్ గారు ఇతరత్ర నాయకులు వెళ్లిన తర్వాతనే ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కేవలం నిన్నటి లగచర్ల ఇష్యూ అయినా, ఈ ఆశా వర్కర్ల ఇష్యూ అయినా, ప్రశ్నించే వాళ్ళను, అడిగే వాళ్ళను అనేక అలవిగానటువంటి హామీలు ఇచ్చి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ హామీల నుండి తప్పించుకోవడానికి, ప్రజలు ప్రశ్నిస్తే ఎట్లా అని చెప్పేసి ప్రశ్నించకుండా ఉండడానికి, ఇట్లా భయభ్రాంతుల్ని గురి చేయడానికి మరి ఆ పోలీసులను అడ్డుపెట్టి ఇలాంటి చర్యలు చేస్తుందనేటువంటి అనిపిస్తుంది. వాళ్ళ తెలంగాణ సమాజం అట్లా అనుకుంటా ఉన్నది. మాన్య కేసీఆర్ గారు 1700 జీతం నుంచి వాళ్ళకు, ఎందుకంటే 24 గంటల డ్యూటీ, పాపం వాళ్ళు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండాలి. వాళ్ళు గ్రామాల్లో కానీ ఎక్కడైనా వీధుల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండి రోగులకు కరోనా కష్టకాలంలో కూడా రోగులకు సేవలు అందించినటువంటి, ఆసుపత్రులకు చేర్చినటువంటి, మందులు అందించినటువంటి ఆశా వర్కర్లను ఒక సమున్నత స్థాయిలో గౌరవించుకొని వాళ్ళని కడుపులో పెట్టుకున్నది మా ప్రభుత్వం. మరి
9,000 కాదు, ఇప్పుడు ఇస్తున్న 10,000 కాదు, నేను 18,000 ఇస్తాను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మరి సంవత్సరం గడుస్తుంది. ఒక శుభ సందర్భం, నువ్వు తెలంగాణ తల్లిని పెట్టుకుంటున్నావు, మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అంటున్నావు. మరి ఈ సందర్భంగా మేము అడిగితే మీ దాకా చేరుతుందేమో, సమస్య తీరుతుందేమో అని ఆశతో వచ్చినటువంటి ఆశా వర్కర్లను మరి వాళ్ళ ఆశ నిరాశ చేయడం కాకుండా వాళ్ళను మరి పశువుల కన్నా వీధి కుక్కలను కూడా ఇడ్చుకపోయేటప్పుడు కొంత ఇదిగా ఉంటుంది, మానవత్వం చూపిస్తారు. అంతకన్నా హీనంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు. సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లిని పెట్టుకున్నా అని చెప్పేసి ఇవాళ సాధారణ మహిళ అయినటువంటి ఆశా వర్కర్ల పట్ల, లగచెర్ల గిరిజన మహిళల పట్ల, యావత్తు తెలంగాణ మహిళల పట్ల మీ వైఖరి ఏంటనేది ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుతోని తప్పకుండా బీఆర్ఎస్ మహిళ ఇలాంటి ఘటనలు తప్పకుండా ఖండిస్తుంది.